హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏమిటి అనేసి. ధనుర్మాసం విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అని అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసానికి ఎందుకింత విశిష్టత అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది అని చెబుతారు. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొంటారు. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతారు. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది అని చెబుతారు. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథలు ఉన్నాయి. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితిలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తరువాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.
గోదాదేవి కళ్యాణం. ఇప్పుడు మనం గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకుందాము. నిజానికి ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష బునుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్నీ ఒక పద్య రూపంలో అనగా పాసురం రూపంలో రచించేది. అలా 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెబుతారు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటారు. రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువ సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం వల్ల శుభం కలుగుతుందని అందరి యొక్క నమ్మకము. సో గైస్, విన్నారు కదండి, ఇదండి ధనుర్మాసం యొక్క విశిష్టత. మనకు ధనుర్మాసము అంటే శూన్యమాసం లెక్కలో మనము తీసుకుంటామన్నమాట. శూన్యమాసం అప్పుడు మనము చాలామంది సూర్యోదయానికి ముందే లేచి స్నానాలు చేసి విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ లేదా శివాలయం కానీ చుట్టడం అనేది చేస్తూ ఉంటారు. నవగ్రహాలు చుట్టడం అనేది కూడా చేస్తూ ఉంటారు. పెళ్లి కాని వారు ఈ మాసంలో చాలా వరకు పొద్దున్న లేచి స్నానం చేసుకొని నవగ్రహాలు కానీ శివాలయాలు కానీ చుట్టడం అనేది, నెక్స్ట్ వచ్చిందను మనకు తెల్లజిల్లేడు చెట్టు అనేది చుట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది కూడా పొద్దున్ననే నిమ్మకాయలతో దీపాలు అనేది కూడా పెట్టి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ధనుర్మాసం యొక్క విశిష్టత అనేది పూర్తిగా తెలియజేయాలనేసి నేనైతే ఈ వీడియో చేశాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. మనము తిరుమలకి వెళ్ళినప్పుడు, ఇంకా విష్ణు ఆలయాలు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళినప్పుడు సుప్రభాతం బదులు ఈ తిరుప్పావై గానం అనేది వింటూ ఉంటాము. వీటి యొక్క విశిష్టత మనకి ఇంతవరకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఎవరికైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ ధనుర్మాసం యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయండి. ఇంకా గోదా కళ్యాణం గురించి కూడా తెలియజేయండి. ధనుర్మాస వ్రతం అనేది చాలా విశిష్టమైనది కాబట్టి ఇంకా మనకు టైం ఉన్నది. ధనుర్మాసము ఇంకా ఈ నెల అమావాస్య వచ్చే వరకు ధనుర్మాసమే కాబట్టి మనకు టైం ఉంటుంది. సో ఎవరైనా ధనుర్మాస వ్రతం చేపట్టాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో గైస్, ఇదండి వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నేనైతే ఇక్కడ దేవునికి దీప ధూప నైవేద్య హారతులతో, తాంబూలం, అరటి పండ్లతో పూజ అనేది నేను పూర్తి చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మంచి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.